రాకేష్ అన్న, జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఉంది కదా, అన్న మంచి కేర్ తీసుకొని కృష్ణనగర్ లో నిలబడ్డాను, గంటన్నర నిలబడ్డాను. నేను ఎక్కడున్నానో తెలియదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు అన్నపూర్ణ సెట్ నుంచి వచ్చి నన్ను పిక్ చేసుకొని తీసుకెళ్లారు. అదే ఫస్ట్ డే నా రిహార్సల్. ఎలా కాంటాక్ట్ అయ్యాను నిన్ను? అంటే నేను సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకుంటున్నాను MBA. నాకు ఫస్ట్ అప్పారావు గారు పరిచయం. అప్పారావు గారు పరిచయం అయ్యి మెసేజ్ చేశారు, ఇలా జబర్దస్త్ కామెడీ షోస్ ఉన్నాయి, అందులో చేయొచ్చు కదా అంటే. నాకు అప్పుడు తెలీదు, అప్పుడెప్పుడే జబర్దస్త్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్. సో తర్వాత చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి, నేను చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో మంచి సింగర్, మంచి డాన్సర్, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, డాన్స్ అంటే చాలా ఇష్టం. సో అలా రాకింగ్ రాకేష్ నంబర్ ఇచ్చారు. తన టీంలో ఎవరు లేడీ ఆర్టిస్ట్ లేరు అంటే అప్పుడు నేను తనకు కాంటాక్ట్ అయ్యాను. ఫస్ట్ తను రెస్పాండ్ అవ్వలేదు, చూద్దామన్నారు. మా కాలేజ్ కి గెస్ట్ గా వచ్చారు చలాకి చంటి, రాకింగ్ రాకేష్, నాగి, ఫనీ, వీళ్ళు గెస్ట్ గా వచ్చారు యాన్యువల్ డే కి. సో ఆ టైంలో గుంటూరులో సెయింట్ మేరీస్ కాలేజ్ నేను చదువుకుంది, MBA ఫస్ట్ ఇయర్. అప్పుడు చదువుకున్నప్పుడు నన్ను పల్లకీలో తీసుకొచ్చారు మా స్టూడెంట్స్ అందరూ. నేను మంచి టాపర్ స్టూడెంట్ అప్పుడు, కాలేజ్ లో మంచి సపోర్ట్ ఉండేది. సో వాళ్ళు అలా తీసుకొచ్చి స్టేజ్ మీద వాళ్ళు స్కిట్స్ చేస్తుంటే వాళ్ళతో పాటుగా నేను కలిసిపోయాను. సో నా లుకింగ్, నేను ఫస్ట్ టైం గెటప్ వేసుకోవడం అప్పుడే చూసి ఇంకా చలాకి చంటి అన్నాను రేపు వచ్చేసే సెట్ కనేసారు. రాకేష్ అన్నయ్య నాతో మాట్లాడి ఆయన ఫస్ట్ ఆయనే తీసుకున్నాడు. చలాకి చంటి మంచి పరిచయం. మరి మొన్న ఆయనకి హెల్త్ బాగాలేదు, వెళ్ళి మాట్లాడారు, మన బాధపడ్డాడు. మాట్లాడాను. తను ఉన్న జబర్దస్త్ లేడీ ఆర్టిస్టులు అందరికన్నా నాతో బాగా క్లోజ్ ఉంటాడు చంటి అన్నయ్య. ఓకే, అలాగా ఆ పరిచయం వల్ల నీకు ఆ ఫంక్షన్ లో చూసి May 16th, March 19th నా స్టేజ్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ రాకింగ్ రాకేష్ టీమ్ లో. మీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? రాకేష్. రాకేష్, రాకింగ్ రాకేష్, చంటి అన్న, వాళ్ళిద్దరు మీకు